మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్లో మరోసారి చర్చ మొదలైంది. ఏడాదిలోపే విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ ఆశావాహుల్లో ఆశలు రేకెత్తించాయి. మహారాష్ట్ర ఫలితాల తర్వాత క్యాబినెట్లో ఖాళీల భర్తీకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నాయి పార్టీ వర్గాలు. అటు నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేసే అవకాశం ఉందంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తోంది. అయినా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణ చేయలేకపోయారు అన్న విమర్శలున్నాయి. అటు ఆశావహులు కూడా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కేబినెట్ ఎక్స్పెన్షన్ పై పలుమార్లు అధిష్టానం వద్ద చర్చ జరిగినా ఈక్వేషన్ సెట్ కాక వాయిదా పడుతూ వస్తుంది. అటు మంత్రి పదవులకు పోటీ ఎక్కువగా ఉండటం కూడా డిలేకు కారణమంటున్నాయి పార్టీ వర్గాలు. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తరణపై కామెంట్ చేయటం ఆశావహుల్లో ఆశలు రేకెత్తించాయి. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ పై హైకమాండ్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది అని పొంగులేటి మీడియా చిట్చాట్లో ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ 7లోపే మంత్రివర్గ విస్తరణ అని ప్రకటించారు మంత్రి పొంగులేటి. అయితే మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో ఆశలున్నా శ్రీనివాసరెడ్డి మాటలను నమ్మే పరిస్థితి లేదన్న చర్చ కాంగ్రెస్ లో ఉంది. ఇప్పటికే బాంబులు పేల్తాయి అంటూ విపక్షంపై పొంగులేటి వరుస ప్రకటనలు చేసి నవ్వుల పాలు అయ్యారన్న కామెంట్ కూడా ఉంది. కాగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అందులో కేబినెట్లో ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో నేతలతో పాటు ఎన్నికల సమయంలో అధిష్టానం మంత్రి పదవి హామీ ఇచ్చిన నేతలు ఉండగా సామాజిక సమీకరణల ఆధారంగా మరికొందరు కూడా ఉన్నారు. అందులో ప్రధానంగా ఆదిలాబాద్ నుండి ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్ ఉండగా రంగారెడ్డి నుండి రామ్మోహన్ రెడ్డి, మాల్రెడ్డి రంగారెడ్డి, మంత్రి పదవి ఆశిస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా ఉన్నారు. మైనార్టీ కోటాలో హైదరాబాద్ నుండి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. నిజామాబాద్ నుండి ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు కేబినెట్లో చోటు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక అధిష్టానం హామీ ఇచ్చింది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గంపెడు ఆశలు పెట్టుకోగా, లంబాడ సామాజిక వర్గం నుండి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ముదిరాజ్ సామాజిక వర్గం నుండి వాకాటి శ్రీహరి ఇలా ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా సర్కార్ ఏడాదిలోపే ఉండే ఛాన్స్ ఉంది అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే 37 కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేయగా మరో 50కి పైగా కార్పొరేషన్ పదవుల భర్తీ చేసే అవకాశం ఉంది అంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. అయితే ఈసారి నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఛాన్స్ వస్తుంది అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఏడాదిలోపైనా మంత్రి పొంగులేటి చెప్పినట్లుగా మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందా, లేక దీపావళి బాంబులాగానే తుస్సుమంటుందా అన్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా నడుస్తుంది. మరి ఆశావహుల ఆశలు కాంగ్రెస్ అధిష్టానం నెరవేరుస్తుందో లేదో చూడాలి.